లంకలోనే అత్యంత సుందరమైన వనం అశోకవనం. రావణుడికి చాలా ఇష్టమైన ఉద్యానవనం. హనుమ సూక్ష్మ రూపంలో ఆ వనంలో తిరుగుతున్నాడు. ఎన్నో రకాల చెట్లు, అందమైన పూల మొక్కలు, పక్షులు, నెమళ్ళు, మృగాలతో అశోకవనం ఆహ్లాదంగా ఉంది. వాటిని చూసుకుంటూ అశోకవనంలో హనుమ ముందుకు సాగుతున్నాడు. వనంలో అన్ని వైపులా చిన్న కోతి రూపంలో అతివేగంగా తిరుగుతూ సీతమ్మను హనుమ వెతుకుతున్నాడు. ఆ అశోకవనం ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంది. మధ్యలో చిన్న చిన్న సరస్సులు, బావులు, వాటి దగ్గర విహరించేందుకు చిన్న చిన్న నావలు, సేద తీరేందుకు అందమైన భవనాలు, ఇలా ఎంతో గొప్పగా ఉంది. అక్కడ ఒక పెద్ద శింషుపా వృక్షం హనుమకు కనిపించింది. ఆ వృక్షం ఎక్కి ఎవరికీ కనిపించకుండా కింద ఏం జరుగుతుందో హనుమ చూస్తున్నాడు. అక్కడ్నించి సీతమ్మ కనిపిస్తుందేమో అని చుట్టూ చూస్తున్నాడు. అలా చూస్తుండగా ఒకచోట రాక్షస స్త్రీల మధ్య మాసిపోయిన చీరతో దీనావస్థలో ఒక స్త్రీ హనుమకు కనిపించింది. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె చిక్కిపోయిన స్థితిలో ఉంది. అంతటి దీనస్థితిలోనూ ఆమె కళగా ఉండడం చూసి హనుమ ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా ఆమె సీత అయ్యుండాలని హనుమ అనుకున్నాడు. పైగా శ్రీరాముడు వర్ణించిన రూపురేఖలతోనే ఆమె ఉన్నారని హనుమ నిర్ధారించుకున్నాడు.